అందరికీ నమస్కారం. ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి మన ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అంశంలో ఢిల్లీలో అనేక సందర్భాల్లో మనం వెళ్ళినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి కానీ ముఖ్యంగా ఫైర్ అంశంలో తనదైన శైలిలో సుప్రీంకోర్టు నుంచి వచ్చినా కానీ దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2009 పూర్వం ఏదైతే మనం పాఠశాలలు నడిపామో ఆ బిల్డింగ్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఫైర్ ఎగ్జామ్షన్ తీసుకురావడంలో వారి కృషి ప్రధాన పాత్ర ఉంది. ముఖ్యంగా వారి ద్వారానే మనం అది సాధించడమని మనందరికీ తెలుసు. అలాగే ఇలా పాఠశాలలో ప్రీ ప్రైమరీ విషయంలో కూడా ఆ తరగతుల పర్మిషన్ సంబంధించిన విషయంలో కూడా వారి యొక్క ఆలోచన విధానం మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మనందరికీ కూడా ఆ పర్మిషన్ ఇప్పించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో మార్పు కూడా ఈరోజు ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న అనేక మంది అండర్ టీచర్లకు డిఎల్ఈడి దాదాపు దేశమంతా కూడా ఒక 18 లక్షల మందికి అండర్ టీచర్స్ను ఆ డిఎల్ఈడి ద్వారా ఫ్రీగా ట్రైనింగ్ ఇప్పించడం, వాళ్ళందరూ కూడా ఈరోజు పాస్ అయ్యి డిఎస్సి కూడా ఎలిజిబుల్ కావడం. అలాగే ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనకు ₹1 ఉండే దాన్ని ఇలా 5 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం అధికారులతో మాట్లాడి స్వతహాగా తన సెక్రటరీకి వెళ్ళి మనతో కూర్చుండి అధికారులతో కూర్చుండి వివిధ శాఖ మంత్రులతో కూర్చుండి ఆ యొక్క ఐటీ ఏదైతుందో సాధించడానికి తనదైన శైలిలో ప్రముఖ పాత్ర పోషించారు. మరి ఈ సందర్భంగా చెప్పుకుంటూ పోతుంటే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అంశంలో అనేక సందర్భాల్లో ఏ చిన్న పనులైనా అది రికగ్నిషన్ కానీ రెన్యువల్ కానీ తను ఎంపీగా ఓడిపోయిన ఎంపీ ఉన్నంతకాలము 2014 నుంచి 19 అటుపేమట ఓడిపోయినా కూడా మనం ఎన్నో సందర్భాల్లో హైదరాబాద్లో తన దగ్గర వెళ్ళినప్పుడు మన పనులన్నీ కూడా చాలా చక్కగా అధికారులతో మాట్లాడి అనేక కోణాల్లో మనందరికీ కూడా సపోర్ట్గా ఉంటూ మన పాఠశాలకు సంబంధించిన విషయంలో ముందు వరుసలో ఉంటుంది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదున్నా కేంద్ర ప్రభుత్వం ఏదున్నా తను మన గొంతుక ముఖ్యంగా ప్రశ్నించే వ్యక్తి మన పాఠశాలకు సంబంధించిన విషయంలో తనదైన శైలిలో తను మనకు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఈరోజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా ప్రశ్నించే మనస్తత్వం తనది. నిర్మమాటంగా మన పనులన్నీ కూడా చక్కగా చేస్తూ ఉంటారు. మరి ప్రభుత్వాలు ఏదైనా కానీ మనం తనని గెలిపించుకుంటే దేశానికి అవసరమైన ఈరోజు కరీంనగర్కే కాదు ముఖ్యంగా మన రాష్ట్ర పాఠశాలలన్నిటికీ కూడా అవసరం. దేశానికి ఏదైతే నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ నీసాకు ప్రైవేట్ పాఠశాలకైతే ఖచ్చితంగా తన అవసరమని మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా విదితమే. ఇలా దేశమన్నీ అనేక మంది నాయకులు వచ్చినప్పుడు నీసా ద్వారా ఢిల్లీలో ఎన్నో సందర్భాల్లో మీటింగ్లు పెట్టి ఎంపీల మీటింగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా తను ప్రముఖ పాత్ర పోషించారు ఢిల్లీలో. మరి ఇంకా రాబో రోజుల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి కేరళలో వినాయక మనం చూసాం, గ్రౌండ్ ఉంటేనే పాఠశాల లేకపోతే మూసివేయండి అని అంటా ఉన్నారు. అలాగే ఇలా పిఎఫ్ సంబంధించింది కావచ్చు, ఈఎస్ఐ సంబంధించింది కావచ్చు, రాబో రోజుల్లో కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, రకరకాల పనులన్నింటినీ కూడా తను ఒక అడ్వకేట్, ఒక న్యాయవాది, అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయవాది కాబట్టి తను దీనికి సంబంధించిన అంశంలో చక్కగా వివరించే మనస్తత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరం కూడా భుజస్కంధాలపై వేసి రాష్ట్రం దేశం కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిందిగా మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఖచ్చితంగా వినోదాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.